హలో, నేను పుట్టాను హలో, ఈ లోకం ఎవరండి లోపల? హలో హలో సార్. ఏం సార్ ఇంట్లో ఎవరు ఉండారని పిలిస్తే ఎవరు రావడం లేదే? మీరు 100 సార్లు పిలిచినా ఎవరు రారు సార్. ఏ ఆ ఇంట్లో ఉండేది నేనే. ఓహో, అదే విషయమా? తమరెవరు సార్? మేము మున్సిపల్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వస్తున్నాం అనమాట. ఓకే, ఇప్పుడు ఏం చేయమంటారు మమ్మల్ని? నువ్వేం చేయబడలే, కొంచెం ఊగడం ఆపితే నేను చెప్తా. అది మన చేతిలో లేదు సార్, దీని చేతిలో ఉంటది. ఇది లోపల పడిపోయిలా. ఇప్పుడు మనం ఆపమన్నా ఆపదు. అది అర్థం అవుతుంది, చెప్తా ఉండండి. ఏం కావాలి మీకు ఇప్పుడు? ఏం లేదు. అసలు దేనికి వచ్చారు మీరు చెప్పండి నాకు. చెప్తున్నా, ఏంలే, ఇప్పుడు సీజనల్ వ్యాధులు డయేరియా, మలేరియా ఇటువంటివి వస్తున్నాయి కాబట్టి మున్సిపల్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంటింటికి వెళ్లి ఒక అవగాహన కార్యక్రమం కల్పించారనమాట. ఓకే ఓకే, ఈ దీని మీద ఆ వివరాలు తెలుసుకుందాం వచ్చా నేను. ఓకే, ఇప్పుడు ఏం కావాలి మీకు? ఏంలే, పేరు చెప్పు. ఎవరి పేరు? నీ పేరా? ఓకే ఓకే, నా పేరేనా? రాసుకోండి సార్. దోర్నాల హరిబాబు. దోర్నాల హరిబాబు. సన్ ఆఫ్ దోర్నాల నరసింహరావు. దోర్నాల నరసింహరావు. గ్రాండ్ సన్ ఆఫ్ దోర్నాల రమణయ్య. గ్రాండ్ గ్రాండ్ సన్ ఆఫ్ దోర్నాల మొలకయ్య. గ్రాండ్ 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 సన్ ఆఫ్ ముత్యాలు. అయిపోయారా? ఇంకెవరు లేరా? ఉన్నారు, వాళ్ళు పాతోళ్ళు, మనకు తెలియదు, ఇంకా పెద్దవాళ్ళు. వాళ్ళంతా దేనికే? నీ పేరు కావాలి నాకు. అవును సార్, నా పేరు అడగతారా? మళ్ళీ మీ నాయన పేరేంది, మీ తాత పేరేంది, మీ ముత్తాత పేరేంది అని మళ్ళీ అడగతారు కదా. ఏందో ముందే చెప్పిపారు కదా. పోలా వాళ్ళంతా అక్కర్లేదబ్బా, నీ పేరు చాలా. చెప్పి హరిబాబు రాసుకున్నా. ఓకే, పిల్లలు ఎంతమంది? నాకా? నీకేనాయా? ఓకే ఓకే, నాకేనని అర్థమైంది సార్. రాసుకోండి. చెప్పు. ఇంకా పుట్టలేదు. పెళ్లి ఎన్నేళ్ళు అయింది? 20 ఏళ్ళు అయింది సార్. ఇంకేం పుడతారులే గాని. ఏం సార్? రాసుకుంటా ఉండా. రాసుకోండి రాసుకోండి. వయసు చెప్పు. నాదేనా? నీదే నాయన. ఓకే ఓకే సార్, మొన్నే 56 పోయి 36 వచ్చింది సార్. 56 36 వచ్చేది? కాదు కాదు, 36 పోయి 56 వచ్చింది సార్. 56 ఏళ్ళు. 60 దగ్గరికి వస్తుంది సార్. వస్తాయిలే గాని. పెన్షన్ ఇస్తారు కదా? ఇస్తారు. ఓకే ఓకే, సరే గాని మీ ఇంట్లో ఎవరికైనా డయేరియా ఉందా? 12 ఉన్నాయి మాకు. ఏందే? డ్రాయర్లు. డ్రాయర్లు కాదు, డయేరియా. డయేరియా వ్యాధి. డయేరియా వ్యాధి డయేరియా వ్యాధి అని 100 సార్లు చెప్తారు. ఏం సార్ డయేరియా వ్యాధి అంటే? డయేరియా వ్యాధి అంటే ఎక్కువగా విరోచనాలు గానైతే దాన్ని డయేరియా వ్యాధి అంటారు అనమాట. ఓకే, ఆ విధంగా 3 సార్లు ఎక్కువగానే అయినాయి అనుకో, మీరు ఇమీడియట్లీ పోయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్ళి చికిత్స చేయించుకోవాలా. చేసుకోకపోతే ఏమవుద్దా? ఏమవుద్దా? పైకి పోతారు. అమ్మో, అంత తొందరగా పోతే అట్టా ముందాగేవాళ్ళం. ఆడ కాకపోయినా మీ దగ్గర డాక్టర్ గాని ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి పరీక్షలు చేయించుకోండి. ఓకే ఓకే, అది డయేరియా అంటే. సార్ మీరు నీ చెప్తున్నారు కదా, మాకు ఎందుకు వస్తుంది సార్ డయేరియా గీయర్ అబ్బాయిలే వాళ్ళు సార్. మీరు ఎందుకు వస్తుందా? మాకు రాదా? రా, నేను చూపిస్తారా? ఏంటి ఆడికి చూపిస్తారా? ఏడా సార్ చూపించదా? రా. ఏంది మాకంటే బాగా తెలుసా? మా ఇంట్లో మీకు అందరూ ఉండే చూపిస్తారా? ఏంది అదే? ఏంది ఏంది? ఏంది అదే? పొయ్యి, అది కూడా తెలియదా మీకు? పొయ్యే అట్లుండకూడదు. అది ఇంకెట్లా ఉండాలా? ఏం సార్ మీరు పొయ్యి ఎట్లుంటుంది సార్? ఇటుకరాళ్ళు పెడతారు 3 పక్కల, దాని మీద దబర పెడతారు, నీళ్లు కాసుకుంటుంది. ఎట్లుంటది పొయ్యి? దాని అవతారం చూసా ఎట్లుందా? పొయ్యి మీద పెడితే అవతారం అట్టే ఉంటది. అది ఏంది మీరా? ఇలా ఉండకూడదు అసలు. ఈ పొయ్యిలు వాడకూడదు. మీరు ఇంకా వాడకుండా ఏం చేయాలి అయితే? గ్యాస్ వాడాలా? ఇది మీ నాయన ఇస్తాడా? మాకు గ్యాసా లేవు, ఏం చేయాలి మేము? ఇచ్చేది కదా. సరే ఇట్రా, సరే ఇట్రా. ఏంది ఈ బాటిల్ ఏంది, ఈ బస్తాలు ఏంది, ఇదంతా ఏంది నాకు అర్థం కాల సార్. అప్పుడప్పుడు 1/4 ఆపు పుల్ల వేస్తుంటాం కదా సార్. అర్థం అవుతుందిలే. ఆ బాటిల్ అన్ని అట్లా దాచి పెడతాం అనమాట. దాచి పెట్టుకోకూడదు, అయ్యి బయట బారేయాలా. నువ్వు ఇస్తా మా ఆవిడకి ఎర్రగడ్ల. ఎర్రగడ్డలు ఎందుకు ఇస్తాయని? లేదా వేస్తే ఎర్రగడ్డలు ఇస్తాడు సార్ వాడు. ఎవరోడు? ఎర్రగడ్డలు వాడే. పాత సామాన్లు కొంటాం, పనికి మాలిన వస్తువులు కొంటాం, ప్లాస్టిక్ సామాన్లకి ఎర్రగడ్డలు ఇస్తామంటాడు వాడు. మరి వేసి కూడా తోడికా వాడు రాలా 10 రోజుల నుంచి. మమ్మల్ని ఏం చేయమంటారు దానికి? సరే
వస్తే వేసేయండి, లేకపోతే పక్క తీసి పారేయండి. ఎందుకంటే ఇంటి పరిశుభ్రంగా ఉండాలి చుట్టుపక్కల. ఈ పరిసరాలన్నీ శుభ్రంగా ఆ, ఉండాలి. అట్టే సార్ ఈసారి నేను చేస్తాం సార్. ఆ. అప్పుడు అవన్నీ తీసేయమంటారు, ఇవన్నీ ఎన్ని తీసేయాలి అయ్యి. ఆ బండి కూడా ఇచ్చేయమంటారు. వాడికి పాత సామాన్లు బండి ఎందుకు ఇయడమా? మీరు చెప్తుంటారు అన్ని ఇచ్చి అవి కాదు, నన్ను చూపిస్తారా? ఇట్రా ఇట్రా. ఏంది ఇదే? ఇదేంది చెత్త గిత్త ఇట్లా ఉండకూడదు అబ్బా. చుట్టుపక్కలంతా నీట్గా పరిశుభ్రంగా ఉంటే బాగుంటది. ఏముంది సార్ అటు ఏముంది, ఇక్కడ ఇదేముంది, ఏముంది ఏందే? ఏంది ఏముంది, ఆ వైర్లు, ఆ డబ్బాలు, ఇది చూడు ఎట్లున్నాయి ఇయ్య. యా ఆ. ఇవన్నీ తీసేయాలంటారా? ఎన్ని తీసేయాలా? ఉండకూడదు యా. ఆహా. ఓకే. రైట్ రా రా రా. అబ్బా నాయన దిగిపోతుంది మొత్తం. ఏందే? అదే మందులే కానివ్వండి. చూడు ఏంది రా. ఏంది ఇది? Yes. ఏంది ఇది? ఏం సార్ టైర్ సార్ అదే. టైరే. ఆ. ఆడెందుకుంది అంటున్నాను. ఆడెందుకు ఉందంటే మేము భోగి మంట వేసుకోవడానికి దశ పెట్టుకున్నాం టైరు. భోగి మంటకా? ఆ. సంవత్సరం ఉంది భోగి మంటకి, అప్పుడుదాకా ఆడ పెడతా అన్న. అప్పుడు నువ్వు తెచ్చిస్తా, మీ నాయన తెచ్చిస్తాడు టైర్ కావాలంటే మా భోగి మంట. నేను ఎందుకు తెచ్చిస్తాను స్వామి? ఆ టైర్ ఆడ పెట్టావు, దాని లోపల నీళ్ళు చూడు, నీళ్ళు చూడు ఎంత మురిగ్గా అవును ఉన్నాయి. సార్, మన వాన పడిన నీళ్లు దాంట్లో ఉన్నాయి సార్. ఏం చేయమంటారు అయితే మమ్మల్ని? నేను చెప్పేది అదే. ఆ. దాంట్లో అట్లా నీళ్లుగా నిలవగానే ఉంటే మురికి బట్టి దోమలు వచ్చి కుట్టి జబ్బులు వస్తాయి. ఓ అట్టంటారా? ఆ. ఓకే ఓకే ఓకే, అంత ఉందా దాంట్లో? అందువల్ల టైర్ అటు నుంచి కూడా తీసేయాలి అవి. అప్పుడే జాడీ కూడా తీసేయమంటారా? కంపల్సరీ దాంట్లో కూడా చూడు ఎట్లున్నాయో. కనపడ్డాయా? ఉన్నాయి సార్. అది చెప్పేది నేను. కరెక్టే. అబ్బా. సరే, ఇదిగో దాహం వస్తుంది కనుక నీళ్ళు తాగేదానికి ఇస్తారండి. ఇదిగో తాగు. ఓ ఏదియ్యా? నీళ్లు కావాలంటే తాగటానికా? మేము తాగేది అయ్యే. ఇట్టాడు తాగే డయేరియా వచ్చేది. ఏంది ఇట్టాటి నీళ్ళు తాగితేనా? ఆ. ఇంకెట్టాటి నీళ్ళు తాగాలి అయితే? ఇంట్లో కాచి వడగట్టి చల్లార్చుకొని తాగాలి నీళ్లు. ఏంది కాసి వడగట్టి చల్లార్చుకొని తాగాల. అయ్యా మందులోకి బాగున్నాయి ఒకసారి అట్ట తాగితే. మందులో కాదని చెప్పేది, ఆ ఇంట్లో తాగమని చెప్పేది. మామూలుగా అడిగితేనే మంచినీళ్ళు కరెక్ట్గా ఇది మా ఆవిడ మళ్ళీ కాసి వడపోసి చల్లార్చేస్తుంది మా ఆవిడ. ఏం సార్ మీరు జరిగే పనులు చెప్పండి సార్. ఏం సార్ ఇటుంటే ఏమవుతాయి సార్ నీళ్ళు? అవి తాగి బతికేవాళ్ళు లేరా? డయేరియా వస్తుంది పక్కన చెబుతా అర్థం కాదు నీకా? అంటే నీళ్ళ వల్ల వస్తుంది అంటారా? డయేరియా వస్తుంది. ఓకే, అట్ట నీళ్ళు తాగకూడదు అయితే? తాగకూడదు. ఇట్టాడు కలిసి తాగబట్టే ఆ డయేరియా వచ్చేది. అవును సార్, ఇప్పుడు ఈ నీళ్ళు నువ్వు చెప్పేది ఇదే కదా? అదే. ఈ నీళ్లు ఆ మున్సిపాలిటీ కుళాయిల్లో నుంచే కదా వస్తున్నాయి. అయ్యా అవును. అయ్యా మేము పట్టుకుంటుంటే మీరు దాని గురించి ఏం చెప్తారా? మంచి ప్రశ్న వేసావు. ఆ. ఇదిగో ఎక్కడెక్కడైతే నీళ్లు లీకేజ్ అవుతున్నాయో అవన్నీ రెక్టిఫై చేసే కార్యక్రమంలో మా సిబ్బంది పనిచేస్తున్నారు. ఏది డ్రైనేజ్ లీకులు చేస్తున్నారు. అదిగాక బయట చుట్టుపక్కల పరిసర శుభ్రంగా ఉంచాలనే ధ్యేయంతో మా పారిశుద్ధ సిబ్బంది ఎల్లవేళ కృషి చేస్తున్నారు. ఓకే సార్, మీరు ఈ మాత్రం కోఆపరేట్ చేయకపోతే ఎట్టా? ఓకే ఓకే. అయితే ఇప్పుడు డయేరియా 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 అని 100 సార్లు చెప్పారు సార్ మొత్తం మీద. అసలు డయేరియా అంటే తెలుగులో ఏమంటారు సార్ దాన్ని? ఏంది ఇంతసేపు చెప్పింది మొత్తం పోయిందే? అవును సార్, తెలుగులో డయేరియా అని ఏమంటారు? డయేరియా అంటే తెలుగులో అతిసార వ్యాధి అంటారు. అట్టయితే అది మనకు రాదులే సార్. యా మేము అతిగా సారాయి తాగం కదా.